విషయం వచ్చేటప్పటికి నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు హెల్ప్ డస్ ఎ లాట్ ఇన్ దట్ ఫిలిం అండి. ఎలా అండి? ఆయన సబ్జెక్ట్లో కానీ కొన్ని చోట్ల దశరథ్ గారు స్టక్ అయిపోయిన సిచ్యువేషన్స్లో ఆయన దగ్గరికి వెళ్ళి మేము కూర్చుంటే ఆయన దాన్ని మళ్ళీ రీరైట్ చేసి మళ్ళీ ఇవ్వటం కానీ, ఆయన పొద్దున్న 5ంటికి వెళ్ళి లేపేవాడిని. ఆయన పంచగుట్ట రూమ్లో ఉండేవాడు ఆయన. నేను పొద్దున్న 5ంటికి వెళ్ళి సార్ ఇది టవల్దే అంటే పాప కూర్చుని రాసి ఈ హెల్ప్ డస్ ఎ లాట్ అండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇంక్లూడింగ్ మేము సినిమా లెంత్ ఎక్కువైపోయింది. అది అయిపోయిన తర్వాత మేము చూసి చాలా లెంత్ ఉంది, మనం డైరెక్ట్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్ మనం గట్టిగా డైరెక్టర్ మీద ప్రెషర్ పెట్టేదానికంటే ఓ సీనియర్ మ్యాన్ చెప్తే ఆయనకి అర్థమవుతుందంటే త్రివిక్రమ్ గారు మొత్తం చూసి దశరథ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం తీసిన ప్రతి సీను మీద మనకు మమకారం ఉంటుంది, బట్ అంత లెంత్ చూసే జనాలకు ఓపిక ఉండాలి కదా ప్రేక్షకులకి. మరి ఆయనే సజెస్ట్ చేసి ఆయన చేయించారు. సో ఇన్ దట్ వే హీ హెల్ప్డ్ ఎ లాట్. సంతోషం సినిమాకి అండి. ఇంకొకటి కూడా అండి, సెంటిమెంట్ ఉంది ఇండస్ట్రీలో. ఏ కొత్త డైరెక్టర్కైనా కెమెరామెన్గా గోపాల్ రెడ్డి గారు ఉంటే ఆ ఫస్ట్ సినిమా గోపాల్ గారి దగ్గర నుంచి ఉన్నాడు. అది గ్యారెంటీ హిట్ అనేది ఒక సెంటిమెంట్ ఉంది. అలా నెంబర్ ఆఫ్ ఉదంతాలు కూడా ఉన్నాయండి. ఆయన సీనియర్ కెమెరామెనే కాదండి, 115-120 సినిమాలు చేశారు ఆయన యాజ్ ఎ కెమెరామెన్. హిందీ ఒక 15 సినిమాలు. ఇక్కడ ఆయనకి చివరి ఆయన శిష్యులందరూ ఇండస్ట్రీలో ఇప్పుడు అవునండి. అదే కాకుండా అండి ఆయనకి ఈవెన్ ఫస్ట్ సినిమాకి అటాచ్ చేశారు, చివరి సినిమాలో కూడా అదే జీలు ఎంతూజియాజంతో చేశారండి ఆయన. సీనియర్ కెమెరామెన్ నేను వెళ్ళక్కర్లేదు, నేను పర్లేదులే అన్నట్టు కాకుండా చిన్నదానికి కూడా ఆయన వెళ్ళి చూసుకుని అంత ఎంతూజియాజం ఉండేదండి ఆయన. బాగా డెడికేటెడ్, ఫోకస్డ్ ఇది ఉందండి యాజ్ ఎ కెమెరామెన్. ఇంకా బాగా ఓకే సార్. సంతోషంలో గ్రేసీ సింగ్ని తీసుకోవాలని ఆలోచన అవద్దండి? అనుకుని చేయటమేనండి మేము. అంటే అక్కడ దశరథ్ గారు కదండి ఎక్కువ, నేను గోపాల్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్. అంటే నాగార్జున గారు అప్పుడు లగాన్ హిట్ అవటం, అమ్మాయి ఆ రోల్కి సరిపోతుంది, ఫ్యామిలీ దీంట్లో పక్కాగా ఉంటుందని అనుకుంటాం. నాగార్జున గారికి చెప్తే బాగుంటుందని అట్లా వెళ్ళి గ్రేసీ సింగ్ ఇచ్చేసి. అంటే మనం ఏమన్నా హిందీలో డబ్ చేస్తే ప్లస్ ఆర్టిస్టే తీసుకున్నాం అంతే. ఓకే. అసలు అప్పుడులో మన అంత హిందీలో అంత మార్కెట్ లేదు అవునా మన తెలుగు సినిమాలకి. అవునా సార్. మళ్ళా హలో బ్రదర్ దగ్గరికి వస్తాను. హలో బ్రదరు ఆ తర్వాత హిందీలో డబ్ చేశారు. హిందీలో డబ్ చేయలేదు సార్, మన డేవిడ్ ధవన్ గారు దాన్ని మన దగ్గర 100% మీరు చెప్పింది కరెక్టే. తమిళ్లో డబ్ చేశారు. అవునండి. హిందీలో రీమేక్ చేశారు, జుడ్వా అని చేశారు. ఆ తర్వాత దానికి మళ్ళా సీక్వెల్ కూడా చేశారు. మీరు చేయకపోయినా కూడా వాళ్ళు హిందీలో చేశారు. అక్కడ మంచి సక్సెస్ అయింది. సేమ్ కన్నడలో మళ్ళీ రీమేక్ చేశారు రవిచంద్ర గారితో. సో ఇన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళింది కదా. అంటే జనరల్గా ఒక ప్రొడ్యూసర్కి మనం తీసిన సినిమా మన లాంగ్వేజ్లో కాదు, అన్ని లాంగ్వేజ్లో కూడా సక్సెస్ అయింది అన్నప్పుడు ఉండే ఆనందం వేరు కదండి. అవునండి. బాయ్ మీరు గమనిస్తే అండి, మా క్షణక్షణం అప్పుడులో డబ్ చేశారండి హిందీలోకి. హలో బ్రదర్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని లాంగ్వేజ్ల్లో డబ్ చేయటం కానీ రీమేక్ చేయటం కానీ జరిగింది. ఇంట్లో ఇళ్ళని మా దగ్గర రైట్స్ తీసుకుని గర్వాలి బాహర్వాలి అని అనిల్ కపూర్ గారితో హిందీలో తీశారు. తర్వాత దొంగాట మేము మన కాజోలోను అజయ్ దేవగన్ తోటి ప్యార్తో హోనాహిత ఆ సినిమా సేమ్ సబ్జెక్ట్. ఓకే. రైట్స్ తీసుకోకుండా ఫ్రీ కాదండి, సైమల్టేనియస్గా వర్కౌట్ చేసాం. ఓకే ఓకే.